వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుంచి మధిర నియోజకవర్గం నుంచి చింతకాయల మండలం చింతకాయల గ్రామం నుంచి చాలామంది మహిళలు అయితే వచ్చారు. వారికి ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. అమ్మ, మీరు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? గత 8 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు 3 ఎకరాలు అని చెప్పి ఇచ్చారు. అయితే మేమేం చేసినామంటే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళే తింటారని చొప్పున మేమందరం ఎంతమంది ఉంటే అంత కుటుంబాలు పంచుకుందామని ఒప్పందమై కమిటీ అయ్యి అందరికి ఇష్టపూర్తిగానే ఒక 4 ఆడవాళ్ళని ఎన్నుకున్నాం, 3 ఎన్నుకున్నాం పెద్ద మనుషులు. ఆమెలో ఒక ఆమె అయితే తిరిగి తీసుకొచ్చినాక 4 వచ్చింది ఫస్ట్. ఆ 20 మందిలోనే మేము దీపించుకున్నాం ఇష్టపూర్తిగా. వాళ్ళు 4 వచ్చాక వాళ్ళు పక్కకే ఉన్నారు. మళ్ళీ ఇంకా భూమి వస్తుంది, అది వచ్చినాక పంచుకుందాం, అందరం అరెకరం వచ్చినా పావు వచ్చినా 30 వచ్చినా పంచుకుందాం అని చెప్పి మళ్ళీ ఆఫ్ చేశారు. మళ్ళీ 4 ఎకరాలు మళ్ళీ 4 వచ్చింది. 8 మందికి 8 మూళ్ళు 24 ఎకరాలు వచ్చింది. వచ్చినాక మేము అందరం కలిపి సాగు చేసుకున్నాం. 8 సంవత్సరాల మట్టి సాగు చేసుకున్నాం. గత 2 సంవత్సరాల మట్టి వాళ్ళు దొంగ పట్టాలు మనోహర్ గారి ద్వారా దొంగ పట్టాలు చేపించుకొని మమ్మల్ని మీకు భూమి లేదు ఏం లేదని అక్కడి నుంచి మమ్మల్ని రానిట్లా మేము వెళ్తుంటే మా మీద కేసులు పెట్టడం, అటెంట్ మర్డర్ కేసు పెట్టడం, వాళ్ళు ఏదో చేసుకొని కోసుకొని మమ్మల్ని నేరస్తుల కింద అటెంట్ మర్డర్ కేసు కింద పెట్టి భూముల మీదకి మమ్మల్ని రానియట్లేదు. ఈ మనోహర్ ఎవరు? చింతకాని ప్రెసిడెంట్. మరి మీరు ఆర్డీఓ గారిని కానీ ఎంఆర్ఓకి కానీ కలిసి ఇచ్చారా? సార్, కలెక్టర్ గారిని కలవని రోజులు లేవు. ఆర్డీ గారిని కలిసిన, ఎంఆర్ఓ గారిని కలిసిన, ధర్నా చేసిన అని అంట. ఇట్ట పంచిన రూల్స్ మేము వెళితే తన కాడికి పంచే రూల్స్ ఉంటుంది సార్. చెప్పండి, మమ్మల్ని చిన్న పిల్లగాళ్ళని వదిలిపెట్టి తిరిగిన భూముల కోసం పోరాడినా కానీ మాకు న్యాయం జరగట్లా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు వారం రోజులు వేసింది సార్. మాకు అన్నం నీళ్ళు లేక ఒక్క పూట అన్నం మొక్కజొన్న కంకులు కొనుక్కొని తింటున్నాం సార్. మేము ఎంత బాధపడుతున్నామో. ఎస్ఐ గారికి మేము ఎక్కడే చనిపోతాం అయ్యా భూమి మీద అంటే, సత్యమమ్మా పందినేమని చేస్తాం, మేము పోస్ట్ మార్టం చేసి అవతలేస్తాం, సావులు దాకా పోతున్నారు ఎందుకు తేల్చుకోండి అంటున్నారు. పై అధికారి కాడికి వచ్చినాం, అక్కడ తిరిగి ఇక్కడికి వచ్చినాం, సీఎం కాంపౌండ్లోకి వచ్చినాం. ఈ 2 సంవత్సరాల మట్టి కలెక్టర్ గారిని కలిసినాం సార్. మేము కలెక్టర్ గారిని ఎవరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కాళ్ళ మీద కూడా పడ్డాం. వచ్చిన ఫస్ట్ వస్తే పొలాలు వస్తే పెట్టినట్టున్నారయ్యా అని. అలా పట్టించుకోవట్లేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇప్పుడు అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి సార్. 60 కుటుంబాలకు కూడా ఇంత భూమి లేదు సార్. అందరూ సమిష్టిగా పంచుకుందామని తెచ్చిన పొలాన్ని 8 మంది ఆక్రమించుకుంటున్నారు సార్. అందరం పంచుకుందామని అగ్రిమెంట్ రాసి పార్టీకి ఒక పెద్ద మనిషి సంతకాలు పెట్టారు సార్. ఆ సంతకాలకి ఆ మనుషులు రావాలా, ఆ పొలం మీద సావటమా బతకటమా తేల్చుకోవాలా. మేము ప్రభుత్వానికి చెప్పే మేము ఏదైనా చేద్దామని వచ్చాం. ఇంత లెక్క మేము తెచ్చిన భూమి సార్ అక్రమంగా లాటరీ కూడా లేదు సార్. వెనకొచ్చిన భూమికి లాటరీ లేదు. మామూలు సంతకాలు పెట్టి పంచుతారండి, మా పేర్లు పెట్టండి మేము పెడతాం, మా భార్య పేర్లు ఉండి వాళ్ళు కూడా పెడతారని చెప్పి లాటరీ లేకుండా ఎంఆర్ఆ గారికి కూడా తెలుసు లాటరీ లేని సంగతి. ఆయనకు సిక్కొచ్చిన ఆయన కూడా రిటైర్ అయినమ్మా నేను ఏం చేశాను వాళ్ళు పెట్టట్లేదు కానీ చేతులు ఎత్తేసిండు. మరి మేము ఏడికి పోవాలి సార్? ఏడికి పోవాలి చెప్పండి సార్? మేము ఎక్కడికి పోయాం? మా బతుకు తెరివేంది? అందరం తిందామనే అదే మా కొత్త ఊకుంటారా వాళ్ళు? మా అందరిలోనే తీసింది సార్. గ్రామ ప్రజల సమస్యలు అయితే మేము పోము, మాకొద్దు అది. ఎవరికి అప్లికేషన్ వాళ్ళు పెట్టుకుంటే ఏమీ అందరం తిందామమ్మా, ఒక్కళ్ళకి వస్తే ఒక్కలే తింటారు, మనం అందరం బతుకుదాం, ఇక రాదు భూ అని చెప్పి ఒక్కతే పోరాడుతుంది. ఒక ఆమె ఏమో ఒక్కెళ్ళయింది, ఇద్దరేమో మాకెళ్ళయ్యారు న్యాయం కోసం. మేము అన్యాయం చేసినామమ్మా, మిమ్మల్ని మేము న్యాయం చేస్తాం, మేము చచ్చేదంత వరకు తిరుగుతామని మమ్మల్ని వెంటేసుకొని తిరుగుతుంది. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సార్. మరి ఆ 8 మందిని ఎందుకు అడగట్లేదు సార్? ఈ ప్రజావేదికలో ఎందుకు అడగట్లేదు? ఎందుకు పంచరు? మీరు ఒప్పందం అయ్యని వాళ్ళు ఎందుకు నిలదీయట్లేదు? వాళ్ళు పాస్బుక్లు చేయించుకున్న దాకా అట్టుంది. మీకు లాటరీ వచ్చిందా లేదని ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు సార్? మాది బుద్ధి తక్కువే సార్. అందరం పంచుకుందామని నమ్మిను, వాళ్ళు ఎందుకు అడగట్లేదు? మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు? ఎందుకు న్యాయం చేయట్లేదు సార్ ఈ ప్రభుత్వం? చెప్పండి. మేము వేయట్లేదు ఓట్లు. 8 మందిరే కావాలా మాకు? మా కుటుంబాలు వద్దా? 100 మంది కుటుంబాలు వద్దా సార్? 8 మంది కుటుంబాలే కావాలా ప్రభుత్వానికి? తిరిగి భర్తలు మా ఆయనకు నడు విరిగినా కానీ మనసులో వదిలిపెట్టొచ్చింది సార్. నేను 10 సంవత్సరాలు అవుతుంది. మరి ఏం చేస్తుందో ఈ పెద్ద వేదిక నాకేం అర్థం కావట్లేదు సార్. మరి ఎక్కడికి పోతే ఇంకా ఎక్కడికి పోవాలా? ఏ ప్రభుత్వం కాదు? ఆంధ్ర ప్రభుత్వం కాడికి పోయామా? మా సమస్యలు మన ప్రభుత్వం కాడే తెలుసుకోవాలా? 2016లో పొలం వచ్చింది 12 ఎకరాలు. 2018లో
12 ఎకరాలు 15 కుంటలు వచ్చింది. అందరూ నమ్మి పిచ్చి జనం నమ్మి సంతకం పెట్టారు. అందరం పంచుకుందామంటే సంతకం పెట్టారు. ఈ పొలం వచ్చిన దాకా ఆగారు, పట్టాలైన దాకా ఆగారు. పట్టాలైనాక భూమి మాది మీరేవితే మా పట్టాల మీదకి రావటానికి ఇగో మా పట్ట ఎవరికి పోయినా పట్ట ఇగో. ఈ ఎస్ఐ గారు మమ్మల్ని చూసి అసలు మెట్టే ఎక్కను ఇట్లే. మరి ఎంఆర్ఓ గారు మేము పోయినప్పుడు ఒక మాట మాట్లాడుతుండు, వాళ్ళతో ఒక మాట మాట్లాడుతుండు. ఎస్ఐ గారిది ఏముంది, వాళ్ళు పంపిబట్టి ఎస్ఐ గారు మా కాడికి వస్తున్నారు. అది ముందుగా భూమిపై ఒప్పందాన్ని చేసుకొని ఆ ఒప్పందాన్ని ధిక్కరించి ఆ 8 మంది పిల్లల మీదనే పట్టాలు తెచ్చుకొని మిగతా వారికి అన్యాయం చేస్తున్న 10 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరు ఇలా ప్రతి దగ్గరికి తిరిగారు. ఈరోజైతే ప్రజాభవన్కు వచ్చి ఇక్కడ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వీరికి న్యాయం దక్కాలని పొలిటికోస్ తరఫున కోరుకుందాం. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.